మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో సంపద ప్రతి ఒక్కరూ ఇష్టపడేది డబ్బు కావాలి, సంపద కావాలి, సంతోషంగా ఉండాలి. అవి ఉంటేనే కదా సంతోషం. సంపద అనే సార్ అందరికి తెలియాలి కదా, కొంతమందికి తెలుసు సంపద అంటే, మిగతా వాళ్ళకి తెలియాలి కదా సంపద అంటే ఏంది చెప్పండి మీరే. ఓకే, డబ్బులు కానివ్వండి లేదా డబ్బుతో పాటుగా వచ్చేవి, అంటే డబ్బు ఉంటే తీసుకునేదే సంపద. Yes. కార్లు కానీ, బంగ్లాలు కానీ, నగలు కానీ, బట్టలు కానీ, అన్ని సంపదే. గుడ్ విల్ అనుకోండి. Yes, good కరెక్ట్. will. Simple answer, good will. చదువు లేని వాళ్ళకి తెలియడానికి నోట్లో అలా చెప్పినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటివి కావాలి అంటే మనం ఏం చేయాలి? తక్కువ టైంలో ఇలాంటి సంపద పొందాలి అంటే కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? మన అలవాట్లు కూడా ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే అలవాట్లే కారణం. మన అలవాట్లు అంటే ప్రతి మానవుడు ఎవడైనా ఇవన్నీ ఉండాలన్నవాడు ఖచ్చితంగా 4 గంటలకు నిద్రలేయాలండి. సూర్యోదయానికి ముందు నువ్వు హ్యాపీ అయిపోవాల్సిందే. సూర్యుడు రాకముందు నువ్వు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే సార్ 5:30కి సూర్యుడు వస్తాడు కాబట్టి నేను 5 గంటల 25 నిమిషాలకు లేస్తే చాలు కదా సార్, ఇంకా వస్తాయి నాకు పనులు. ఇటువంటి వీడియోలు చేసినప్పుడు సార్ సూర్యోదయానికి ముందే కదా చెప్పారు మీరు, కాబట్టి 5:30కి వస్తాడు సార్ సూర్యుడు ఈ కాలంలో, కాబట్టి నేను 5 గంటల 25 నిమిషాలు లేస్తే చాలే సార్. తప్పు. అట్లా కాదు దాని అర్థం. 4 గంటలకు ఎదగాలి, మనకి అన్ని కావాలి, మనం సాధించాలి, మనం అనుభవించాలి, డబ్బుతో సహా కారు బంగ్లాలు అన్నీ ఉండాలి, గుడ్ విల్ ఉండాలి కదా. ఇవన్నీ ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? 4 గంటలకు నిద్ర మేలుకోవాల్సింది, ఇంకా తప్పదు. 4 తర్వాత నిద్రపోకూడదండి, ఆ బ్యాడ్ అండి ఇది. ఓకే, ఎదగాలనుకున్నవాడు అక్కడే, నీకు అన్ని కావాలనుకున్నవాడు అక్కడి నుంచి పట్టుకో. అంతకు ముందు నిద్రపో. రాత్రి తొందరగా వీలైనంత వరకు 10కి పడుకుంటావా, పడుకుని కనీసం ఒక 5-6 గంటలు నిద్ర ఇవ్వాల్సింది మైండ్కి. ఇది సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే నీకు అన్ని తీసుకొచ్చేదానికి మార్గాలు ఏర్పరచుకునేది ఈ ఇన్నర్ మైండే. ఈ మైండ్ యొక్క విశ్వశక్తిలో కనెక్ట్ అయ్యేది. కాబట్టి ప్రతి మానవుడు 4 గంటలకు లేసేయండి. 4 గంటలకు లేచి మంచి మంచి అలవాట్లు ఉండాలి. నిద్ర లేచి తిట్టుకోవడం, నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఉంటారండి, వాళ్ళకి అది భర్తలు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఆడ మనిషి ఎంత పవిత్రమైంది అని ఎన్నో వీడియోలు చెప్పినా చాలదండి, వాళ్ళ గురించి ఎంతైనా చెప్తానండి నేను. ఎందుకంటే నిజంగానే పవిత్రమైన వాళ్ళు ఎంత చేస్తారండి, ఎంత సేవ చేయడానికి పుట్టినారు మనకని. భర్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నారండి? ఒక అనారోగ్యంలో పడినప్పుడు చూసుకో, ఒక ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాల్లో కూడా చూపించారు కదా. అది ఒక భార్య అనారోగ్యంలో పడింది అంటే భర్త ఏం చేస్తున్నాడండి? సింపుల్ గా కనీసం మాత్రం ఎత్తే అంటే అటే చేసుకోలే అనే రేంజ్ లో ఉంటారు. మారాలండి, మనం కూడా మారాలండి, మనం కూడా మారాలి. వాళ్ళు మనం ఇద్దరు సమానమండి. వాళ్ళు రైట్ అన్నప్పుడు మనం లెఫ్ట్ అన్నప్పుడు, లేక మనం రైట్ వాళ్ళు లెఫ్ట్, ఏదో 2 కళ్ళే. ఒక కన్ను లేకపోయినా కూడా వేస్ట్ అండి మనకి, ఒక చెయ్యి లేకపోయినా కూడా వేస్టే కదా. 2 సమానమే. ఇప్పుడు దీంతో ఎంత పని చేస్తాం అంత పని దీంట్లో కూడా చేస్తాం. ఈ కంటితో ఎంత చూస్తాం ఆ కంటితో ఎంత చూస్తాం. కాబట్టి భార్యను గౌరవించండి, నిద్ర లేచి తిట్టకండి. అదే భర్తలు ఉంటారు తిట్టకండి. మళ్ళీ భార్యలు కొంతమంది ఉంటారు, నిద్ర లేచి వాళ్ళకి లేనిపోని చిరాకులు వస్తుంది భర్తలను చూసి కొంతమంది ఉంటారు. ఏమంటే దీనికంత కారణం ఏంటి? డబ్బు. దీనికంత కారణం డబ్బే అండి. ఆయన సంపాదన సరిగి లేదు, ఏ పని బాట లేదు, అందుకని ఇలా ఉండాడు అనేసి వీళ్ళకి చిరాకు మీద వాళ్ళు తిడతా ఉండడు. ఇలా ఉంటే మీ ఇంట్లో అసలు డబ్బుతో సహా కారు కాదు ఏది మీ దగ్గరికి రాదండి. మీరు కొనలేరండి, తీలేరు, మీ వల్ల కాదని ఛాన్సే లేదు. ఇవన్నీ మర్చిపోండి. హ్యాపీగా వీలైనంత వరకు డబ్బుల గురించి ఆలోచించండి, డబ్బు మాట్లాడండి. నిద్ర లేచి ఆ టైంలో ఇప్పుడు మామూలుగా అయితే ఈ సబ్జెక్ట్ తెలిసినోడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేయమన్నాను? అఫర్మేషన్ చేసుకోండి, ధ్యానం చేసుకోండి అన్నాను. ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఇలా చేయండి. ఇలా ఆలోచనలో డబ్బును గురించి మాట్లాడండి, డబ్బును గురించి వినండి. ఒక కారు కావాలన్నా దాని గురించి మాట్లాడు, ఒక బట్ట కావాలన్నా దాని గురించి. అంటే నువ్వు డబ్బుతో ముడిపడినట్టువి ఇవన్నీ. నీ మైండ్ మొత్తం డబ్బుతో నడుతుంది. అందుకే చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు, డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనే పాటే నేర్పించాను. ఈ పాట పాడితేనే డబ్బులు ఇచ్చాయండి సార్. డబ్బు సంపద అనే పాట పాడితే నాకు డబ్బు అకౌంట్లోకి వచ్చింది, నాకే తెలియదు సార్. ఎవరు వేసారని కూడా తెలియదు నాకు ఇవ్వాల్సిన కూడా కాదు, అది వచ్చినది నాకు దొరికింది సార్. ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. నేను చెప్పేదానికి ప్రతిదీ విట్నెస్ ఉంది. అంతే. నేను అయిన తర్వాతే మీకు ముందరకు వస్తున్నాను. అక్కడ అన్ని ఫస్ట్ వచ్చి నేను క్లాసులు చేసింది ఫస్ట్ చెప్తాను, డైరెక్ట్ గా వచ్చి నేను సిటీలో క్లాసులు పెట్టలేదు, పర్సనల్ అపాయింట్మెంట్ చేశాను. నా సబ్జెక్ట్ ఓకే అయిన తర్వాత బయటకు వచ్చాను నేను. కాబట్టి చూడండి, ఫీడ్బ్యాక్ లో చూడండి. ఈ విషయం అనేది చాలా మంది కాల్సులు చేస్తూ ఉంటారు. సార్ ఇది నిజం అవుతుందా సార్? నిన్ను నువ్వు నమ్ముకోరా నాయన అంటే నిజం కాకుండా ఏంది పోయేది? నేను మంత్రాలు చేయమన్నానా? మంత్రాలు తంత్రాలు ఉన్నాయి దీంట్లో, ఎవరైనా తావిత్రి కట్టుకోమన్నానా? నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్న గొప్పతనాన్ని బయట తీసుకోవాలని చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ ఏంది? నిన్ను నువ్వు నమ్ముకో, బలంగా నమ్ముకో, నీకేం కావాలో నువ్వు ఇచ్చుకో, పొందబడతావు. సింపుల్ కదా.
ఇంకెవరినో నమ్మను అనాది ఆయన నమ్ముకో, ఈ అక్కన నమ్ముకో, శనాయన నమ్ముకో అని చెప్పాను. నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్న గొప్పవాడు బయట వచ్చాడు. కాబట్టి డబ్బుని గురించి ఇలా మాట్లాడండి, డబ్బు విషయాలే చెప్పండి. ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు ఇళ్లలో, వాళ్ళకి మ్యారేజ్ గురించి చెప్పండి. ఆ మంచి శుభకార్యాలు, ఎంత మంగళకరమైన వార్తలు, ఇలాంటి వార్తలు ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీ మైండ్కి ఎనీ టైం అదే ఉంటుందండి. ఆ నెగిటివ్ అనేది నువ్వు చెప్పే కొద్దీ నెగిటివ్ ఎక్కడ ఉంటే కూడా ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే నెగిటివ్ అన్ని కూడా ఆ పక్కన పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుంది, అవన్నీ వెళ్ళిపోతాయి. అంటే పాజిటివ్ పోయిన ఉంటుంది. కొత్తది వచ్చే కొద్దీ పాతది బయట పోవాల్సిందే, తప్పదు. నువ్వు కూడా కొత్త శారీలో 4 కొన్నావంటే పాత శారీలు ఏం చేస్తారా, ఇతరులకు ఇచ్చేస్తారు, ఇది వద్దులే అనేసి. ఇంతే సేమ్ అండి, అన్ని తెలిసినట్టు ఉంటుంది కానీ తెలియదు. సబ్జెక్ట్ కూడా రూల్ ఇంతే, తెలిసినట్టు ఉంటుంది. నేను చెప్పేంత సార్ అవును కదా ఇది నిజమే కదా అంటారు, కొంచెం తర్వాత తెలియదు వాళ్ళకి, మైండ్ మర్చిపోతుంది. ఇది మరొకటి ఉండాలంటే నువ్వు పాడిందే పాడరా, పాసిపోలే దాసరి పాడు అన్నారు చూడు అనంతపూర్లో ఫీడ్బ్యాక్ లో, డబ్బు సంపద పాడిందే పాడరా, పాసిపోలే దాసరి అంటున్నాడు. ఎంత పెద్ద ఆయన తాగుడు మానేసి ఎంత ఆనందంగా ఉన్నాడు, ఈ రోజు హ్యాపీగా ఉన్నాడంట. డబ్బు కావాలన్నా మనం అన్ని కావాలన్నా నీ అలవాట్లు మారాల్సిందే. ప్రతిరోజు ఇలా ఉన్నావు కదా, ఇవన్నీ మార్చేయి, క్రమ పద్ధతిలో పో. నేను లేచినావు, ఏం పని చేసుకోవాలి, ఎలా పని చేసుకోవాలి, ముందుగానే పిక్ చేసుకొని డైలీ చేసుకుంటూ ఉండు. డబ్బుని గురించి మాట్లాడు, నీ భర్త పిల్లలు చదవాలని చదివించుకో. ఇలా నువ్వు డైలీగానే ఇలా మార్చుకుంటా ఉన్నావు అంటే నీ మైండ్ మొత్తం పాజిటివ్కి వస్తుంది. అంటే పాజిటివ్కి సంబంధించిన డబ్బుకు సంబంధించిందే ముడిపడి ఉంటుంది ఆ మైండ్లో. ఇంకేది అసలు నెగిటివ్ రాదు, నీ దగ్గరికి రమ్మన్నా రాదు, నువ్వు పిలిచినా కూడా రాదు, అది పిలువలేవు నువ్వు. అసలు నీ మైండ్ అసలు గ్యారేజ్ అది ఐ డోంట్ కేర్ అనేస్తుంది. ఇలా ఎప్పుడైతే తిట్టుకోకుండా మీరు మంచి విషయాలతో ఉంటారో, సార్ బిసమణి బాబు గారు ఏమి చెప్పేసినారు, నా భారతీయ సంపాదన లేదా, ఇంకా నాకు కోపం రాకుండా, కోపం అంటే కోపం వస్తూనే ఉంటది, ఇలాగనే ఉంటావు. అది తీసేసినావంటే ఇలా చెప్పినావంటే అలా వస్తుంది డబ్బు. భర్తలు కూడా మారాలి, భార్యలు మారాలి, భర్తలు మారాలి. వీలైనంత వరకు మహాలక్ష్మిలో ప్రేమించండి. డబ్బు కావాలన్నాడు ఎవడైనా సరే, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించండి, ప్రేమించండి, డబ్బు ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తుంది, మిమ్మల్ని ఎత్తుకొని వస్తుంది. మీ కుటుంబం ఉల్లాసంగా సంతోషంగా కారు బంగ్లాలు అన్నితో హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇలా చేసుకోండి, అలవాట్లు మార్చుకోండి, మైండ్ సెట్ ఇలా పెట్టుకోండి. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నేను నా భార్య నా కుటుంబంతో సహా నాకు కావలసిన అన్ని సుఖంతో సంతోషంతో ఆనందంగా పొంది మేము హ్యాపీగా అనుభవించినందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.